హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. టెట్ మరి డిఎస్సికి సంబంధించి సోషల్ బిట్స్ మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ గ్రాండ్ బిట్స్ అంటే టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ మాదిరిగా బిట్స్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ బిట్స్, ఇందులో ఏ బిట్ కూడా క్వాలిటీ లేకుండా ఉండదు. ఇలానే మరిన్ని క్వాలిటీ బిట్స్ కోసం మన యొక్క టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఈ క్రింది వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టి కేవలం ₹199 మాత్రమే ఫోన్పే చేసి ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ పెడితే ఆ నెంబర్ నుంచి మీకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఈ సిరీస్ అయితే మనకు కంటిన్యూ అవుతుంది. చాలామంది అయితే జాయిన్ అయ్యారు. మీరు కూడా జాయిన్ అయ్యి ఈ క్వాలిటీ బిట్స్ని చాలా జాగ్రత్తగా చేస్తే మీకు కూడా టెట్ సిలబస్ దాదాపుగా కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు సోషల్ గ్రాండ్ టెస్ట్ బిట్స్ చూద్దాం. మొత్తం సిలబస్ని కవర్ చేస్తూ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేయడం జరిగింది. ఒకటవది, సూర్యుని నుండి బుధుడు గ్రహానికి మధ్య గల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లలో. సూర్యుని నుండి బుధుడు గ్రహానికి మధ్య గల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లలో 85, 88, 95, 98. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని గల 6 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లా ఏది? అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు. మూడవది, పటాలలో భౌతిక పటాలలో పసుపు రంగును దేనికి సూచికగా ఉపయోగిస్తారు? పీఠభూములు, పర్వతాలు, మైదానాలు, పల్లపు భూములు. నాలుగవది, 1817లో కుర్దా తిరుగుబాటు జరిగింది. అయితే అది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం? తమిళనాడు, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిస్సా. ఐదవది, ఔరంగ్ ఏ భాషా పదం? ఔరంగ్ ఏ భాషా పదం? గ్రీకు, లాటిన్, రోమన్, పర్షియన్. ఆరవది, టిస్కో టాటా ఇనుము ఉక్కు కర్మాగారం లేదా కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది? టాటా ఇనుము ఉక్కు కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది? 1910, 1912, 1914, 1920. ఏడవది, సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది? సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది? హరిదాస్ ఠాకూర్, నారాయణ గురు, ఘాసీదాస్, జ్యోతిరావు పూలే. 8, చిత్తరంజన్ దాస్ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి. ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు? పంజాబ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం. 9వది, మన దేశానికి చెందిన కృష్ణ మేనన్ గురించి సరైనది. ఈయన నెహ్రూ గారి పిఏ. ఈయన అలీనోద్యమానికి ప్రతినిధి. నెహ్రూ కాలంలో 1952 నుంచి 62 వరకు యుఎన్ఓ భారత ప్రతినిధి బృంద నాయకత్వం వహించారు. భారత వ్యవసాయ రంగంలో నెహ్రూ ప్రధాని సమయంలో కృషి చేసిన శాస్త్రవేత్త. 10వది, ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని కలవు? 18, 20, 17, 23. 11వది, దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని 1977లో ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించారు? తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ బిట్ 12వది, ఏ శ్రేణి కొండలను అస్సాంలో ఇలా కచార్ కొండలు అని పిలుస్తారు? హిమాద్రి, హిమాచల్, శివాలిక్, బి మరియు సి. 13వది, లోహిత్ అనే ఉపనది ఏ నదికి చెందినది? గంగా, సింధు, నర్మదా, బ్రహ్మపుత్ర. 14వది, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులను రాసేది కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్, రైటర్. 15వది, క్రింది ఏ జనాభా లెక్కలలో భారత జనాభా సంఖ్య తగ్గింది ముందు జనాభా లెక్కలతో పోలిస్తే? 1901, 1911, 1921, 1931. 16వది, 10 లక్షల నుండి కోటి జనాభా గల నగరం ఏ నివాస ప్రాంతంకు చెందును? మహానగరం, మెట్రోపాలిటన్ నగరం, క్లాస్ 1 నగరం, పట్టణాలు. నెక్స్ట్ బిట్ 17వది, ఇక్కడి నుంచి మెథడ్స్ స్టార్ట్ అవుతాయి. సాంఘిక శాస్త్రం అనే పదం ఎప్పుడు ఉద్భవించింది? 1905, 1916, 1915, 1926. 18వది, NCF 2005 అనేది ఏ తరగతుల వారికి పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించింది? 3, 4, 5 తరగతులు, 6, 7 తరగతులు, 8, 9, 10 తరగతులు, 11, 12 తరగతులు. పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రం అభ్యసింపజేయాలని సూచించింది. 19, ఏ ఉపగమం విశ్లేషణాత్మక నిరంతర పరిశోధనాత్మక ఉపగమం? క్రమబద్ధ శిక్షణ ఉపగమం, సమస్య ఆధారిత ఉపగమం, బహుళ విభాగ ఉపగమం, పరస్పరాధారిత ఉపగమం. 20వది, సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉందని నొక్కి వక్కానించింది ఎవరు? రూసో, ప్లేటో, అరిస్టాటిల్, బ్లూమ్స్. 21, పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని చెప్పినది? బైనింగ్ అండ్ బైనింగ్, స్టీవెన్సన్,
కిల్పాట్రిక్ బిల్లార్డ్. 22 కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారం కొరకు ఉపయోగకరించే అభ్యసన ప్రక్రియ సింపోజియం, సిమ్యులేషన్, డిస్కషన్, ప్యానల్ చర్చ. 23 ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. వంశవృక్షాలు, ట్యాబ్యులేషన్ చార్టులు, ప్రవాహ చార్టులు, కాన్సెప్ట్ మ్యాప్ చార్టులు. 24 లాస్ట్ బిట్. ఒక సన్నివేశంలో పిల్లలు పెద్దవారిని ఆశ్చర్యపరిచే రీతిలో కొన్ని పనులు చేస్తారు. అలాంటి పరిశీలనల కోసం ఉపయోగపడేది పిల్లల డైరీ, పోర్ట్ఫోలియో, టీచర్స్ డైరీ, అనెక్డోటల్ రికార్డ్. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్స్. ఇవన్నీ ఇప్పుడు ఆన్సర్స్ చెక్ చేసుకుందాం. అప్పుడు మీకు ఎన్ని వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్స్ ఇంకా ఏ పొజిషన్లో, హార్డ్, మీడియం, లోయర్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఆన్సర్స్ చూద్దాం. 1వది ఆన్సర్, సూర్యుడి నుండి బుధుడి గ్రహానికి మధ్య గల దూరం దాదాపుగా మిలియన్ కిలోమీటర్లలో. ఆన్సర్ ఆప్షన్ ఏ 85 మిలియన్ కిలోమీటర్లలో ఉంది సూర్యుడి నుంచి బుధుడు. శుక్రుడు 108, భూమి 150, అలా తర్వాత 778. ఇలా ఇది పిక్చర్ రూపంలో ఇచ్చారు, చూడండి అది ఫోటో. 2వది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోని గల 6 జిల్లాలతో సరిహద్దు పంచుకున్న జిల్లా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి కడప. ఈ కడప మన రాష్ట్రంలోనే 6 జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. అనంతపురం, నంద్యాల, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, నెల్లూరు ఈ 6 జిల్లాలతో పంచుకుంటున్న ఏకైక రాష్ట్రం కడప. సో మనం ఫోటో చూసినప్పుడు కూడా బిట్ ఎలా వస్తున్నది బాగా చదవండి, ఫోటోలను నెగ్లెక్ట్ చేయొద్దు, అందులో నుంచి బిట్లు కూడా రావచ్చు. 3వది పటాలలో, భౌతిక పటాల్లో పసుపు రంగును దేనికి సూచికగా ఉపయోగిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పీఠభూములు. పీఠభూములకి ఈ పసుపు రంగు వాడతారు. అదే పర్వతాలకి గోధుమ రంగు ఉపయోగిస్తారు. మైదానాలు, పల్ల భూములకి ఆకుపచ్చ రంగు ఉపయోగిస్తారు. 4వది 1817లో కుర్దా తిరుగుబాటు జరిగింది. అయితే అది క్రింది ఏ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతం? ఆన్సర్ ఆప్షన్ డి ఒడిస్సా. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతమే కుర్దా తిరుగుబాటు. 1857 తిరుగుబాటు కంటే ముందే ఇక్కడ తిరుగుబాటు జరిగింది. 5వది ఔరంగ్ ఏ భాషా పదము? ఆన్సర్ ఆప్షన్ డి పర్షియన్ భాషా పదం ఈ ఔరంగ్. ఔరంగ్ అంటే గిడ్డంగికి పర్షియన్ భాషలో వర్క్షాప్, వస్తువులు సేకరించే ప్రదేశం అని అర్థము. ఔరంగ్ అనేది పర్షియన్ భాషా పదం. 6వది టిస్కో టాటా ఇనుము ఉక్కు కంపెనీ తన ఉత్పత్తిని ఎప్పుడు ప్రారంభించింది అంటే ఆన్సర్ ఆప్షన్ బి 1912లో. 1912లో ప్రారంభించింది. మొదటి ప్రపంచ యుద్ధానికి ఎక్కువ సామాన్లు కూడా తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ బిట్ 7వది సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది? సత్నామి ఉద్యమం ఎవరిచే మొదలైంది? ఆన్సర్ ఆప్షన్ సి ఘాసీదాస్. ఘాసీదాస్ చే సత్నామి ఉద్యమం మొదలైంది. ఇది చర్మకారుల గురించి. తూర్పు బెంగాల్లో హరిదాస్ చేత చండాల తెగల గురించి ఉద్యమం మొదలైంది. నారాయణ గురు చేత కేరళలో ఐక్యతా భావం గురించి మొదలైంది. 8వది చిత్తరంజన్ దాస్ స్వతంత్ర పోరాటంలో ప్రముఖ వ్యక్తి. ఈయన ఏ ప్రాంతానికి చెందినవారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి బెంగాల్. తూర్పు బెంగాల్కు చెందినవారు. ఈయన ప్రముఖ న్యాయవాది కూడా. ఆన్సర్ ఆప్షన్ బి. 9వది మన దేశానికి చెందిన కృష్ణ మేనన్ గురించి సరైనది. ఆన్సర్ ఆప్షన్ సి 1952 నుంచి 62 వరకు యుఎన్ఓ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించారు ఈ కృష్ణ మేనన్ నెహ్రూ కాలంలోనే. కానీ మిగతా ఏ, బి, డి అనేవి తప్పు. ఆన్సర్ ఆప్షన్ సి రైటు. ఇంకా ఈయన ఐలినోజ్మానికి సపోర్ట్ చేశారు కానీ అందులో ఎటువంటి ప్రతినిధిగా పనిచేయలేదు. 10వది ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాలు ఎన్ని కలవు? ఆన్సర్ ఆప్షన్ బి 20. ప్రస్తుత కేంద్రపాలిత ప్రాంతాల నుండి లోక్సభ నియోజకవర్గాలు 20. 11వది దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని 1977లో ఏ రాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగించారంటే ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. వామపక్ష కూటమి తాలూకు వాళ్ళు పశ్చిమ బెంగాల్లో ఈ దున్నేవాడిదే భూమి అనే నినాదాన్ని ఉపయోగించారు. నెక్స్ట్ 12వది ఏ శ్రేణి కొండలను అస్సాంలో ఇలా కచార్ కొండలు అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి శివాలిక్. కచార్ కొండలు అని అస్సాంలో శివాలిక్ శ్రేణి యొక్క కొండలను పిలుస్తారు. 13 లోహిత్ అనే ఉపనది ఏ నదికి చెందినది అంటే ఆన్సర్ ఆప్షన్ డి బ్రహ్మపుత్ర. దిహాంగ్ మరియు లోహిత్ అనేవి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. 14వది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు రాసేది? ఆన్సర్ ఆప్షన్ డి రైటర్. రైటర్ ఫిర్యాదులు రాస్తారు, దాన్ని పరిష్కరించేది సబ్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ బిట్ 15వది క్రింది ఏ జనాభా లెక్కల్లో భారత జనాభా సంఖ్య తగ్గింది ముందు జనాభా లెక్కలతో పోలిస్తే? ఆన్సర్ ఆప్షన్ సి 1921. 1921లో 251.32 మిలియన్లు ఉండేవారు. అదే 1911లో 252.09 మిలియన్లు ఉన్నారు. అక్కడ 1921కి వచ్చేసరికి తగ్గింది మిలియన్లలో. 16వది 10 లక్షల నుండి కోటి జనాభా గల నగరం ఏ నివాస ప్రాంతానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ బి మెట్రోపాలిటన్ నగరం. 10 లక్షల నుంచి కోటి జనాభా ఉంటే మెట్రోపాలిటన్ నగరం. కోటి దాటిపోతే మహానగరం మెగా సిటీ. 1,00,000 నుంచి 10 లక్షల మధ్యలో ఉంటే క్లాస్ 1 నగరం. ఇంకా తక్కువ ఉంటే పట్టణాల కిందకి వస్తుంది. ఇది వర్గీకరణ. 17వది
మెథడ్స్ ఇక్కడి నుంచి. సాంఘిక శాస్త్రం అనే పదం ఎప్పుడు ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1905లో. అమెరికాలో 1905లో ఈ సాంఘిక శాస్త్రం అనే పదం ఉద్భవించింది. 18వది NCF 2005 అనేది ఏ తరగతుల వారికి పౌరనీతికి బదులుగా రాజనీతి శాస్త్రాన్ని అభ్యసింపజేయాలని సూచించినది? ఆన్సర్ ఆప్షన్ బి 6-7 తరగతులకి. 6-7 తరగతులకి పౌరనీతి అనే దాని బదులుగా రాజనీతి శాస్త్రాన్ని స్థానిక సంస్థల గురించి తెలియజేయాలని అభ్యసింపజేయాలని కూడా సూచించింది. 19వది ఏ ఉపగమం విశ్లేషణాత్మక నిరంతర పరిశోధనాత్మక ఉపగమం? ఆన్సర్ ఆప్షన్ ఏ క్రమబద్ధ శిక్షణ ఉపగమం. ఈ క్రమబద్ధ శిక్షణ ఉపగమంలో విశ్లేషణాత్మకంగా ఆలోచించడం, నిరంతరంగా పరిశోధించడం కూడా జరుగుతుంది. 20 సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలు నిర్దేశించుకోవాల్సి ఉందని నొక్కి వక్కానించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్లేటో తన రిపబ్లిక్ అనే గ్రంథంలో సాంఘిక అధ్యయనంలో ఉత్తమ లక్ష్యాలను నిర్దేశించుకోవాల్సి ఉందని ఎక్కువగా చెప్పారు దాని గురించి. 21వది పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పినది? పాఠశాల వాతావరణంలోకి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ డి బిల్లాడ్ ఈ నిర్వచనం ఇచ్చారు. 22 కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారం కొరకు ఉపకరించే అభ్యసన ప్రక్రియే? ఆన్సర్ ఆప్షన్ బి సిమ్యులేషన్నే కల్పిత సన్నివేశం అని కూడా అంటారు. 23వది ఈ రకం చార్టుల ద్వారా వ్యవస్థీకృత అంశాలు, క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రవాహ చార్టులు. వీటినే ఫ్లో చార్టులు అంటారు. దీని వలన వ్యవస్థీకృత అంశాలు మరియు క్రియాత్మక సంబంధాల గురించి తెలియజేయవచ్చు. 24 ఒక సన్నివేశంలో పిల్లలు పెద్దవారిని ఆశ్చర్యపరిచే రీతిలో కొన్ని పనులు చేస్తారు. అలాంటి పరిశీలనల కోసం ఉపయోగపడేవి? ఆన్సర్ ఆప్షన్ డి ఎనెక్డోటల్ రికార్డ్. వీటిని సంఘటనాత్మక రచన రికార్డులు అని అంటారు. వీటిని ఉపయోగించి పెద్దవారిని ఆశ్చర్యపరిచేలాగా వాళ్ళ యొక్క సంఘటనల్ని రాయవచ్చు. ఇవి ఫ్రెండ్స్ టాప్ 24 బిట్స్ సోషల్ కంటెంట్ ప్లస్ సోషల్ మెథడ్కి సంబంధించి. సో ఇలానే మన టెట్ యొక్క క్వాలిటీ బిట్స్ టెస్ట్ సిరీస్లో కూడా ఇలానే కంటిన్యూ అవుతాయి. ఇంతకంటే క్వాలిటీ మెయింటైన్ ఇంకా సూపర్గా ఉంటుంది. దాదాపుగా డే బై డే ఎగ్జామ్స్, రోజు తప్పించి రోజు ఎగ్జామ్ ఉంటుంది. షెడ్యూల్ ఇస్తాం, షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం, ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్. రోజు అంటే ప్రతి ఎగ్జామ్ కూడా మ్యాథ్స్ కంపల్సరీగా దాదాపుగా ఉండేలా చూసుకున్నాను. అవి కూడా ఎక్స్ప్లెనేషన్తో సహా వివరించడం కూడా జరుగుతుంది PDF ఫామ్లో. సో మీరు కూడా ఇంతవరకు జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మన కామెంట్ చూడండి, కామెంట్లో మీకు తెలుస్తుంది మన బిట్స్ ఎలా ఉన్నాయి కూడా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. ఇంకా లేట్ అవ్వకుండా త్వరగా జాయిన్ అయ్యి ఈ అమూల్యమైన క్వాలిటీ బిట్స్ అన్నింటినీ కూడా పొందగలని ఆశిస్తున్నా. మీ టీచర్ తీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.